పాలమ్మా రామ్మా రా. ఇదిగోండి అమ్మా, అసలే నాకు చాలా మంది నా పాలు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి పాలు. పొయ్యమ్మా, ఏంది ఉట్టి నీళ్లు పోస్తున్నావు ఈ మధ్య రోజు అదే? లేదమ్మా, మీకు కళ్ళు పచ్చ కామర్లు వచ్చినాయి, పాలే వస్తున్నా. ఎక్కడమ్మా అన్ని నీళ్లు అసలు టేస్ట్ ఏ ఉండట్లేదు. కాఫీ పాలు తాగితే కడుపులో అదేదో వస్తదంట, కరోనా. అది కరోనా అనేది బియర్ అమ్మా. కరోనా వస్తుంది, కరోనా వైరస్ అని చెప్పండి. మధ్యలో మీరెవరు సార్? వెళ్ళండి. నేను వీళ్ళింట పని చేస్తా. అది కాదమ్మా, మేము ప్యాకెట్ పాలు వద్దని గేదె పాలు పోయించుకుంటున్నా, టేస్ట్ ఉంటాయని కాఫీకి. తిట్టు మరి నువ్వేమో అసలు మంచిగా పోయట్లేదు. ఎంత టేస్ట్ ఉన్నాయి అమ్మా, అసలు నా చేత్తో ఇస్తేనే బంగారం అంటున్నారు ఆ పక్కింటి ఆయన. ఎక్కడ ఉట్టి నీళ్లు ఆయన అట్లనే అంటాడు. అసలు బాగా పోయట్లేదమ్మా. ఏందో ఈ మధ్య నువ్వు నాకు ఏం తిట్టాలో అర్థం కాదు. తిడితేనేమో మళ్ళీ నీళ్ళు ఎక్కువ కలుపుతారని, నీళ్ళు ఎక్కువ కలుపుతారని బాధ వద్దులే గాని నువ్వు మాత్రం నువ్వు మంచిగా పాలు పోయాలమ్మా. మా ఆయన ఒకటే తిడుతున్నాడు, ఈ అమ్మాయిని మానిపిద్దాము పాలు. తిట్టు మీ ఆయనకి ఎక్కడ ఈ అమ్మాయిని రెడీ చేసుకునే సరిపోద్ది. గేదెలకు అన్నం పెడతలేదు, పాలు పోయట్లేదు. సర్లే పెద్ద మారే పల్చి పాలు పోస్తారా? ఎక్కడ పెద్ద అసలు పోయట్లేదు, వెన్న రావట్లేదు. వెన్న షాప్ లో కడుక్కో. పాలు నేను ఇవ్వాలి, నేను ఇచ్చిన పాల నుంచి వెన్న రావాలంటే నువ్వు పైసలు ఇవ్వాలి. మంచిగా వెన్న వస్తేనే కదా గేదె పాలు పోయించుకునేది. మళ్ళీ మేము ప్యాకెట్ పాలు వేసుకోపోయినవా? లేకపోతే గేదె పాలు ఎందుకని? వెన్న కోసమే. లేకపోతే నీ బర్రెకి పాల ప్యాకెట్ పాలు తాపి మళ్ళీ అవే పాలు విండు. యాక్చువల్లీ అదే చేస్తున్నాను.